అందరికీ ప్రభు పేరట వందనాలండి. మరి కొత్త ఆదివారానికైనా ప్రభుకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన తండ్రి, మరి మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా మరి మీకు ఎటువంటి ప్రార్థన విన్నప్పులు ఉంటే కమెంట్స్లో తెలపండి. మేము తప్పకుండా ప్రార్థన చేయడానికి మేమందరం కూడా సిద్ధపడున్నాము సంఘంగా. అదేవిధంగా మరి ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాము. మరి మొదలయ్యే ముందు ఒక పాట పాడుకుందాము, తర్వాత వాక్యం విని మళ్ళీ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ఈ వారం. పరలోకమందిర మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన, మరి ఇంకో కొత్త వారం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. మరి ఆదివారం సమయంలో నాయన తండ్రి, మరి మేము ప్రార్థించుండగా మీ కాపుదలు దయచేయండి, మీ సహాయం దయచేయండి నాయన తండ్రి. మళ్ళీ ఇంకో కొత్త వారంలో ఎంటర్ అవుతుండగా ఈ వారం అంతట్లో నాయన మీ కృప, మీ కాపుదల ప్రతి ఒక్క కుటుంబం మీద ఉంచమని చెప్పి నాయన ప్రార్థిస్తున్నాను నాయన. లాస్ట్ వీక్ అంతట్లో కాచి కాపాడని మీకే వందనాలు తండ్రి. మేమైనా తెలిస్తే తప్పులే క్షమించండి నాయన. మా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని ప్రార్థన చేస్తూ నాయన, మరి ఇప్పుడు ఆరాధించి స్తుతించి నాయన వాక్యం విని నాయన తండ్రి, మరి ఈ ప్రయాణం అంతట్లో నాయన మరి చేస్తుండగా నాయన మరి వాక్యం చెప్పుచుండగా నాయన నాతో మీరు మాట్లాడండి నాయన. ఆరాధించి స్తుతించుండగా నాయన తండ్రి ప్రభా, మా స్తుతులు మీ సన్నిధికి చేరుతాయని నమ్ముతున్నాం తండ్రి. మరి ఎటువంటి సాతాను శక్తులు ఏమన్నా నాయన ఈ సమయంలో ఉంటుండగా యేసునామంలో అవన్నీ కూడా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దురాత్మ శక్తుల్ని పాడదోయమని ప్రార్థన చేస్తూ నాయన రానున్న సమయంలో మీకు అప్పేసి ఇచ్చిన ప్రార్థన నజరేయుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇప్పుడు పాట పాడుతున్నామండి. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. చెప్పలు కొట్టు పాడాలి. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము మన టాపిక్ మత్తయి సువార్త నుంచి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చూసుకుందామండి. ఈరోజు టాపిక్ మనది ఈరోజు సాల్ట్ అండ్ లైట్. మనము ఉప్పు మరియు వెలుగై ఉండాలి అని మరి ఈ అంశం యొక్క టాపిక్ 13వ అధ్యాయం. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్, బట్ the salt loses its saltiness. How can it be made salty again? It is no longer good for anything except to be thrown out and trampled underfoot. You are the light of the world. A town built on a hill cannot be hidden. Neither do people light a lamp and put it under a bowl. Instead, they put it on its stand, and it gives light to everyone in the house. In the same way, let your light shine before others, that they may see your good deeds and glorify your Father in heaven. Amen. మరి మనము చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5:13 నుంచి 16 వరకు చూసుకున్నట్లయితే మనము ఈ లోకానికి వెలుగై ఉన్నామని చెప్తున్నారు. మరి 13వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? మనము ఉప్పు అయి ఉన్నాము, మనము లోకానికి ఉప్పు అయి ఉన్నాము. ఎప్పుడైతే ఆ ఉప్పు తన సాల్టీనెస్ అంటే ఉప్పగా ఉంటుంది, ఆ ఉప్పుతనం ఉప్పగుండే ఆ టేస్ట్ కానీ కోల్పోయిందంటే దాన్ని ఉపయోగించలేము, దాన్ని మనము ఎందుకు వాడలేము. ఆ ఉప్పుని ఎప్పుడైతే ఉప్పులో ఉన్న ఆ టేస్ట్ పోయినప్పుడు మనము దాన్ని బయట పారవేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా మనము లోకానికి ఉప్పు అయి ఉన్నాము, లోకానికి వెలుగై ఉన్నాము. అంటే ఏమని చెప్తున్నారంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, అది ఎప్పుడు మంచి పనులు చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఆ పనుల వల్ల మన పరలోకమందున్న తండ్రికి మనము ఘనపరచాలి. మనకి కాదు ఘనత, మనకి కాదు, మన సొంతంగా కాదు, మన కుటుంబం కాదు, ఎప్పుడైనా మన పనులు బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అదేవిధంగా 14వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనము ఈ లోకానికి వెలుగై ఉన్నాము, ఈ లోకానికి వెలుగై ఉన్నాము అంటే మనం ఎప్పుడు మన పరిశుద్ధాత్మలో మనము బలంగా ఉండాలి. మనము ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఎలా నడిపిస్తాడో ఆ విధంగానే నడవాలి. మనం ఏం చూస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏ క్రియలు చేస్తున్నామో అవన్నీ కూడా మరి దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాయా లేవా అని మనం గమనించుకొని ముందుకెళ్ళాలి. 15వ అధ్యాయం చూసుకున్నట్లయితే 14వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనము లోకానికి వెలుగై ఉన్నాము. మరి ఏదైనా ఒక ఇల్లు కట్టబడ్డదంటే ఆ ఇల్లుని దాచిపెట్టరు. అది ఎప్పుడైతే ఆ ఇల్లుని ఒక కొండపైన కట్టామనుకోండి, ఆ కొండ మీద ఇల్లు దాచిపెట్టబడదు. ఎందుకంటే అందరికీ కనిపిస్తుంది, ఒక హైట్లో ఉంటుంది కాబట్టి. ఒక మౌంటైన్ పైన ఒక ఇల్లులు ఉన్నాయి. మనం గమనించుకున్నట్లయితే ఎక్కడైనా మౌంటైన్ ఏరియాస్లోకి మనం ట్రావెలింగ్ చేసినప్పుడు చాలా ఇల్లులు కనిపిస్తాయి, అంటే హైట్లో ఉంటాయి కాబట్టి. లోయలో ఉండవు, హైట్లో కట్టిన ఇల్లులు ఎప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనము వెలుగై ఉండాలి, దేవుడికి ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి. అదేవిధంగా 15వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనుషులు ఎవరైనా కానీ ఒక దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టరు, మంచం కిందో కొంచెం కిందో పెట్టరు, అది టేబుల్ మీదే పెడతారు. మీరు గమనించినట్లయితే మన ఇంట్లో ఎప్పుడైనా పాతకాలపు లాంతర్ లైట్లు ఉన్నాయంటే అవి వెలిగించి మంచం కిందో లేదంటే ఏదైనా గిన్నె కిందో పెట్టరు. అది నలుగురికి వెలుగునియాలి కాబట్టి తీసుకెళ్ళి టేబుల్ మీదో
ఏదైనా డైనింగ్ టేబుల్ మీదో లేదా ఏదో ఒక చైర్ మీదో ఏదో టేబుల్ మీద పెడతారు. దానివల్ల ఏమవుతుంది, ఆ వెలుగు అన్నది ఇల్లంతా వ్యాపిస్తుంది, అందరికీ వెలుగు ఉంటుంది. మరి ఇంట్లో చుట్టాలు ఫ్యామిలీస్ ఎవరున్నా అందరూ కూడా వెలుగై ఉంటుంది. చీకట్లో ఉండలేరు కాబట్టి కరెంట్ పోయే టైంలో. అదేవిధంగా 16వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనం కూడా అందరంటే మనుషుల ముందు మనము వెలుగై ఉండాలి. ఎప్పుడు మనము వెలుగుతూనే ఉండాలి, మనం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి. ఆ వెలుగు ప్రకాశవంతంగా ఉండాలి. మన జీవితాలు ఎప్పుడైతే ప్రకాశవంతంగా ఉంటాయో నలుగురికి, అప్పుడు మనము దేవుణ్ణి కనపరిచినట్టు. అదేవిధంగా మన క్రియలు బట్టి కూడా మన 16వ అధ్యాయం చూసుకున్నట్లయితే మన క్రియలు కానీ మనం ఎప్పుడు ప్రకాశంగా ఉండాలి. సో అలాంటి సమయంలో మనము తండ్రిని ఘనపరుస్తున్నామని మనము మన ద్వారా మనుషులందరికీ తెలుపుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నట్లయితే మన పాత నిబంధనలో మోషే మన ప్రభు దగ్గరికి వెళ్తారు. ఆ కమాండ్మెంట్స్ ఆ పలకల మీద ఏ అయితే మరి ఆజ్ఞలు రాస్తారో దేవుడు, ఆ పలకలు తీసుకుని కిందకి కొండ దిగి వస్తారు. వచ్చినప్పుడు జనాలు మోషే ముఖాన్ని చూసి ఒక ప్రకాశవంతంగా మారిందని నిర్గమకాండంలో మనం చూడవచ్చు. సో మోషే ముఖము ప్రకాశవంతంగా అయిందట. ఎందుకంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడు కాబట్టి, దేవుని పరిశుద్ధాత్మ ఆ బిడ్డలో ఉంది కాబట్టి, ఆ బిడ్డతో మోషే ద్వారా ఎంతో మంది జనాలు మంచి దారిలో నడుస్తున్నారు కాబట్టే, మంచి క్రియలు చేస్తున్నాడు మోషే కాబట్టే దేవుడు మోషేకి తోడున్నాడు, ఇజ్రాయెల్ జనాలకు తోడున్నాడు కాబట్టే మోషే మరి ఆ సమయంలో ముఖం ప్రకాశవంతంగా మారింది. సో అదేవిధంగా మనము మన జీవితాల్లో మనము దేవుడికి వెలుగై ఉండాలి. లోకానికి వెలుగంటే మనం లోకంకి వెలుగై ఉండడం వల్ల మనం దేవునికి మనము ఘనపరుస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. అయ్యో వాళ్ళు చూడు, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల దేవుడు వాళ్ళ పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేశాడు, లేదంటే వాళ్ళ జీవితంలోంచి వాళ్ళు ఎంత మంచిగా ఉంటున్నారు అంటే నిజాయితీగా ఉంటున్నారు, లేదంటే మంచి మాటలు చెప్తున్నారు, అది కూడా యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల అన్న విధంగా వాళ్ళు మరి జనాలు చెప్పాలి. అది యేసు ప్రభు దేవుడి నామానికి మహిమకరంగా కలగాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ టాపిక్ మరి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఈ లోకానికి వెలుగై ఉన్నాము. మనం వెలుగంటే మన వెలుగుని మనము కొంచెం కిందో మంచం కిందో పెట్టద్దు. ఆ వెలుగుని నలుగురికి మన క్రియల రూపంలో చూపించాలి. ఆపై జనాలు మనల్ని మహిమపరచరు, దేవుని మహిమపరుస్తారు. సో ఈ వారం ఇంతటితో ముగిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుని మరి ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభు నాయన మరి ఈరోజు ఉప్పు సారత అండ్ వెలుగు గురించి తెలుసుకున్నాం తండ్రి. ప్రభు ఉప్పు సారం ఎప్పుడైతే పోతుందో దాన్ని మరి పాడేస్తారు తండ్రి. మరి వెలుగు మరి మేము లోకానికి వెలుగు ఉన్నాం తండ్రి. మాలో మరి పరిశుద్ధాత్మ దేవుడు నాయన నడిపింపకపోతే, మాలో పరిశుద్ధాత్మ లేకపోతే, మనలో దేవుడు వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే నాయన మరి మేము కూడా నాయన తండ్రి ప్రభా కొంచెం కింద మంచం కింద ఉండాల్సిన వాళ్ళమే తండ్రి. భయంతో ఏదో దిగులుతో నాయన తండ్రి. కానీ మీరు మాలో వెలుగై ఉన్నారు తండ్రి. ఆ వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉండే కృప నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎప్పుడు కూడా వెలుగు చీకటిమయం అవ్వద్దునైనా, వెలుగు ఎప్పుడు కూడా ఆరిపోకుండా ఉండే కృప నుంచి ప్రార్థన చేస్తున్నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరును దీవించని ప్రార్థన చేస్తూ నాయన తండ్రి, మరి ఇక్కడ ఇన్ పర్సన్ చూస్తున్న వాళ్ళైనా, అక్కడ ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళైనా నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీ కాపుతలు తెచ్చిన వాళ్ళకి ఏమైతే ప్రార్థన విన్నప్పుడు అన్నీ కూడా మీ హస్తాలకు అప్పచెప్తూ మీ సన్నిధికి తీసుకొస్తూ నాయన ఈ వారం అంతట్లో నాయన మీ తోడు మీ నీడ ప్రతి ఒక్క కుటుంబం మీద ఉంచమని కోరుకుంటూ నాయన మాకు జ్ఞానం దయచేయమని, తగ్గింపు దయచేయమని కోరుకుంటూ మేమైనా తెలిసి తప్పులు క్షమించమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరు వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.